హలో ఫ్రెండ్స్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పన్నీర్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర ఇంకా సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోనే ఒక పెద్ద ఆనియన్ తురుము, ఇంకా 3/4 కప్ క్యాప్సికమ్ తురుము, 1/2 కప్ స్వీట్ కార్న్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే 1 స్పూన్ కారం, సాల్ట్, హోమ్మేడ్ గరం మసాలా, ధనియాల పౌడర్ ఇంకా చాట్ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 కప్పు తురిమిన పన్నీర్ వేసుకోవాలండి. ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. కావాలంటే మీకు ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి. ఈ పన్నీర్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉడకబెట్టిన బంగాళదుంప కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ బంగాళదుంప, పన్నీర్ ఇంకా మనం ముందు ఫ్రై చేసుకుని క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ మసాలా ఇవంతా బాగా పడతాయి కదా, ఈలోపు ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇవి చల్లగా అయిన తర్వాత మనమైతే ప్యాటీస్ లాగా రెడీ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోనే కొంచెం మైదా వేసుకొని ఉండలు లేకుండా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని రౌండ్గా మనకి నచ్చిన షేప్లో మంచిగా ప్యాటీస్ లాగా ఒత్తుకోవాలండి. నేనైతే రౌండ్ షేప్ చేస్తున్నాను. మనకు కావాలంటే ట్రయాంగిల్, ఏ షేప్ అంటే ఆ షేప్ మన ఇష్టం. ఎక్కడా క్రాక్స్ లేకుండా చక్కగా ఒత్తుకోవాలండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మైదా బ్యాటర్ ఇంకా బ్రెడ్ క్రమ్స్లోని మనం డిప్ చేసుకుంటూ 3-4 కోటింగ్స్ చేసుకోవాలండి. ఈ కోటింగ్స్ మనం ఎంత ఎక్కువ కోటింగ్ చేసుకుంటే మన కట్లెట్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. ఈ కట్లెట్స్ క్రిస్పీనెస్ అంతా కూడా ఈ బ్రెడ్ క్రమ్స్లోనే ఉంటుందండి. సో ఇలాగా నేను ఫస్ట్ మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకుంటున్నానండి. ఇలా నేను ఒక్కొక్క ప్యాటీకి 3 టైమ్స్ అనేది నేను కోట్ చేసుకుంటున్నానండి బ్రెడ్ క్రమ్స్ అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా అనేది వస్తుందండి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ప్యాటీస్ని కొంచెంసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం అందులో ఉన్న తేమ అనేది పోయి మొత్తం గట్టి పడుతుంది, చాలా బాగా వస్తాయి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఇలా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అలాగే తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత వేరే వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకుంటే మన కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన క్రిస్పీ పన్నీర్ కట్లెట్స్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.